అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏం పని లేనట్టుగా కొందరు యూట్యూబ్ ఛానల్ పట్టుకొని టీడీఎంఏ అని పెట్టుకొని ఈ టీడీఎంఏకి సంబంధించిన కొందరు జర్నలిస్టులు పదే పదే తీర్మార్ మల్లన్న పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తా ఉంటా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి కథ చెప్తా ఉంటాయి. ఇదంతా ఈ లెక్క అంతా ఏంది, కథ అంతా ఏందని చెప్తా ఉంటా. ముందుగా మనం నిన్న ఒకరి సంగతి చెప్పినాం. అయితే ఈరోజు మనకు V6 రాములమ్మ అంటే అందరికీ క్లియర్గా తెలుసు. V6 ఛానల్లో మల్లన్నతో పని చేసింది. అప్పుడు మల్లన్నతోని చాలా నిజంగా వీళ్ళకి మధ్య మంచి అన్న చెల్లెల అనుబంధమే ఉండేది. అన్న అంటే చెల్లె అనుకునేది. ఇట్లా ఏది తీర్మార్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు కూడా మల్లన్న దగ్గరికి పోయి మందలు ఇచ్చింది, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీలను ఓసీలు ఎంత అణచివేస్తున్నారు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకట్టినట్టుగా చూపెట్టడంలో తీర్మార్ మల్లన్న సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మరి రాములమ్మ ఈమెకి ఏమైందో తెలియదు. కాకపోతే ఈమె ఒక బాపనోళ్ళ ఆయన చేసుకున్నదట. బాపనోళ్ళ ఆయన ఏమో చేసుకున్నది, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళనేమో ఆయన చేసుకున్నది. మరి ఈమెకు ఇలా భర్తను అంటున్నాను అనిపిస్తుందో మరి ఏమనిపించిందో తెలియదు కానీ కొన్ని మాటలు మాట్లాడుతుంది, అవాకులు చివకులు చేస్తూ ఉన్నది. మనకు ఆమెకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీసీ ఉద్యమానికి మీరు చేసింది ఏముండదు. బీసీలకు జరుగుతున్న అన్యాయంలో నిజంగా జరుగుతున్న అన్యాయం అని మీరు చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ మీకు వచ్చే రేషన్ మటుకు తీర్మార్ మల్లన్న పైన వస్తుంది. తీర్మార్ మల్లన్న ఇవి ఏం మాట్లాడుతుంది అంటే రైట్, ఈ V6 రాములమ్మ ఒక్కసారి చూద్దాం ఇవేం మాట్లాడుతుంది. At this stage, it's more about learning to eat than filling the tummy. మొత్తం ఫైర్ అయిపోతుంది ఇట్లా. తీర్మార్ మల్లన్న నీకు బాగా బలిసిందంటే ఈ ట్రోలర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మల్లన్న అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఈమె ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రోలింగ్ అంటే మామూలు ట్రోలింగ్ కదా. ఈ రాములమ్మ ఇట్లా చూశానంటే ఇక మరి వేరే రకంగా ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు అన్న వాళ్ళు మాట్లాడిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు కూడా ఏమేమి కావాలి. అసలు నీ ఆఫీస్ లో CCTV కెమెరా ఫుటేజ్ ఏది, నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి నేను సహాయం చేసేసిన చలో చూడుండ్రి, ఇగో నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు దునియాలా, ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా, అదంతా బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంటి. రైట్, ఇక్కడ నేను పదే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి? దాదాపుగా చాలా లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఏ యూట్యూబ్ ఛానల్లో ముంగట కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి? ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, లెక్కపెట్టలేనని ఛానల్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అడ్డాలు ఉండగా, యూట్యూబ్ ఛానల్ అడ్డాలు లేకపోతే ఇన్ని అడ్డాలు ఉండగా, ఈ సెంటర్లు అన్నీ ఉండగా, ఇన్ని మెయిన్ సెంటర్లు ఉండగా కేవలం క్యూ న్యూస్ దగ్గరకు పోయే ప్రజలు ఎందుకు నిలబడుతున్నారు? ఇదొక్కటి తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్, మీరు కూడా జర్నలిస్టులను పెట్టుకుని సంఘం పెట్టుకున్నారు కదా. మరి మీ ఒక్క ఛానల్ దగ్గరికి పేద ప్రజలు ఎందుకు వస్తలేరు? పేదోడు మీ దర్దాపున కూడా ఎందుకు కనబడతలేరు? దర్దాపున కనబడి మాకు సాయం చేయి రాములమ్మ అని ఎందుకు అడుగుతలేరు? అది ఫస్ట్ సమాధానం చెప్పాలి. కొంచెమన్నా బుద్ధుండాలా మాట్లాడటానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక కాడికి పోతే న్యాయం జరుగుతుంది, ఒక పక్షాన పోతే నిజంగా ఎంత తోడైనా, ఎదుటి వ్యక్తి ఎంత తోడైనా ఫోన్ చేసి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉంది ఎవరికైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ తీర్మార్ మల్లన్నే. మీతో అయినా అది ఈ పని మీతోనైనా అనేది మీతో కాకనే కదా తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండగా కూడా అక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయే బదులు క్యూనిస్కి పోతే మనకు న్యాయం జరుగుతుందని వేరు. అందుకు కదా ప్రజల నమ్మకం అది కదా. క్యూన్యూస్ అంటే ప్రజల నమ్మకం కాబట్టి, ప్రజా దర్బారు కాబట్టి అక్కడికి వేరు. మీ ముఖాలకు ఎప్పుడైనా సాయం చేసిరా మీరు? ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు గూగుల్ పే మై ఫోన్పే పెట్టండి, ఈ స్కానర్ కొట్టండి అని ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు కదా. ఎవడైనా ఒకరు సాయం చేసిండా? మరి ఏ యూట్యూబ్ ఛానల్ సాయం చేసిండా? మీరే అడుక్కున్న కాడికి వస్తుంది. మీరు జనాలను అడుక్కున్న, ఒకడు కెమెరా అయితే కెమెరా దానం చేయమని ఒకడు అంటాడు, ఒకడు నాకు ట్రైపాడ్ లేదని ఒకడు అంటాడు, నాకు స్క్రీన్ లేదని ఒకడు అంటాడు, నా ఎక్విప్మెంట్ ఎత్తుకపోయారని ఒకడు అంటాడు. గిది మీ కథ అంతా గిది. కేవలం తీర్మార్ మల్లన్న మాత్రమే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేయొచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి తీర్మార్ మల్లన్న. అది గుర్తుపెట్టుకోవాలి ముందుగా. రాములమ్మ నువ్వు అడగలుగా మాట్లాడి ఏదో పైసలు ఈ 10,000 20,000 నువ్వేందుకు ఇవ్వలేకపోయినావు? బుద్ధి ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా, అదంతా బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంది, దేనికోసం తెలుస్తుంది. మీరు పని పాట ఇడిచిపెట్టుకొని కేవలం తీర్మార్ మల్లన్న నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడనే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అనే విధంగా మీరు ఇష్టానుసారంగా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు, అందరికీ తెలుస్తుంది. ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా మల్లన్న, నేను మళ్ళా కూడా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఆల్రెడీ ఎట్లా కళ్ళు తెరిచింది చూసినావా? అయ్యో ఇట్లా గుడ్డగూపలేక ఇట్లా తెరిచి ఇంత తెరిచింది, ఉన్నది గింత అంతా ఇట్లా తెరిచింది కళ్ళు.
దమ్ము ధైర్యం ఉంటే నీకు ఎవడు భయపడతాడు? క్యూనిస్కి వందలాది మంది వస్తున్నారు, వాళ్ళని తీసుకుపోయి నీ నెంబర్ పెట్టి నేను కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను ఒక పిలిపి మీ ముఖాల కదా తెలుగునదా? కొంతమంది జర్నలిస్టులు అడిగినరు, ఏ ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళా కూడా అడుగుతున్నా నేను, ఒక తెలంగాణ ఆడబిడ్డని, బీసీ బిడ్డని, ముదిరాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం, ఏం సహాయమయ్యా నువ్వు చేసింది? 20,000 సహాయం అంటున్నావు, సరే చేసినావు సహాయం, నిలబెట్టి. ఇక చూడురా, వీళ్ళు ఇంతమంది లైన్లో నిల్చున్నారు కదా, అక్కడ ఒక్కరికన్నా ఒక్క యూట్యూబ్ ఛానల్ దగ్గరికి పోయి ఒక్క కనీసం ఒక్కరిని సాయం చేయమని అడిగిరా? ఎందుకు అడగాలంటే వీళ్ళ ముఖాలు అడుక్క తినే ముఖాలు లెక్క ఉన్నాయి. వీళ్ళ ముఖాలే ప్రజల దగ్గర అడక్క తినే ముఖాలు లెక్క ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గరికి సాయం చేయమని పోలే. క్యూనిస్ దగ్గరికి పోతే పేదోనికి న్యాయం జరుగుతుంది కాబట్టి పేదోని దగ్గరికి అక్కడికి పోయి న్యాయం కోసం మాట్లాడి నీ ఏ సాయమే అని వాడిను. మరి నువ్వెందుకు ఇవ్వాలి సాయం? మరి నీ దగ్గరికి ఎందుకు వస్తలేరు పేదోడు? ప్రతి పేదోడు క్యూనిస్ గడప ఎందుకు తొక్కుతున్నారు? బుద్ధున్నదా కొంచెం మాట్లాడడానికి? ఒక పదం మాట్లాడే ముందు ఆ పదం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది కనీసం బుద్ధుడిని మాట్లాడాలి కదా. 20,000 సాయం ఏం చేసినావు? 20,000 సాయం చేసినావు అంటారు. నువ్వు లక్షలు చేసినావు. మరి ఒక్కొక్క పేదోనికి కాలు చేతులు పడిపోతే 10 లక్షల దాకా ఆర్థిక సాయం చేసి ఏది ప్రభుత్వ ఖర్చులు, ఏది వైద్యానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకున్నారు. చూపిస్తావా? మరి నువ్వు అట్లా చేసిన యూట్యూబ్ ఛానల్ పెట్టి అట్లా చేయించిన కొన్ని చూపిస్తావా? తలకాయ ఉందా ఏమైనా మాట్లాడడానికి? ఏం చేసినావా సాయం అంటున్నావు. ఇంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మరి మీతో ఎందుకు అవుతలేదు? మీతో ఎందుకు కాలే? యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎంతమందికి కాలే? మరి ఎంతసేపు మళ్ళీ వినబడి ఏడ్చుంటారు. ఏం సాయమే నువ్వు చేసేది సాయం అంటున్నావు? బుద్ధుందా ఏమైనా కొంచెం మాట్లాడడానికి? ఇక చూడు మళ్ళీ ఏమంటుంది, నువ్వు మళ్ళన్నా ఒక ఆడబిడ్డని కాలుమొక్క ఒక అన్న లెక్క ఆదుకున్నప్పుడు ఆడబిడ్డ చిన్నదా పెద్దదా అని కాదు, అన్న లెక్క ఆదుకున్నప్పుడు ఎవరైనా కాళ్ళ మీద పడతారు. ఎంతోమంది కాళ్ళ మీద కష్టాల్లో ఉన్నప్పుడు, మన కష్టాలు ఎక్కడికి పోతే తీరినప్పుడు, మన ఆ నిజంగా దిక్కుదోచని పరిస్థితుల్లో మనకు సాయం చేసినప్పుడు దేవుళ్ళ యొక్క మొక్కుతాం మనం. అర్థమైందా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎవ్వడు పట్టించుకోనప్పుడు మన ఇంటి పక్క పొంటోడు కానీ ఇంటి ముంగటోడు కానీ అసలు మన బంధుత్వాలు అన్నీ తెగిపోయి నడి రోడ్డు మీద పడ్డప్పుడు దేవుళ్ళు ఎక్కడన్నా ఆదుకుంటే చిన్నోడ పెద్దోడని ఎవరు చూడడు, దండం పెట్టి కాళ్ళు మొక్కుతారు అవసరం ఉంటే. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఈమె మాట్లాడదు. నువ్వు చేసిన 20,000 సాయం అంటుంది. నువ్వు చేయరి. ఈ యూట్యూబ్ ఛానల్ ఎవడెవడైతే పెట్టిండో ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రజలకు సాయం చేస్తాం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక పిలిపిరి దమ్ముంటే మీకు, పేద ప్రజల కష్టాలు తీరుస్తామని ఒక పిలిపిరి. బుద్ధి ఉండాలి కొంచెమైనా. తెల్లారు లేస్తే తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకొని మీరు 20,000 సాయం చేసిన ఆడబిడ్డతో కాలు మొక్కించుకున్నాడా? ఎక్కడ కూడా తీర్మార్మలనే కాలు మొక్కించుకోడు. ఆయన కాళ్ళ మీదకి రాగానే ఇట్లా ఆపుతాడు ముందుగా. ఆయన ఏంటంటే పేదోడికి ఎంతో మందికి సాయం చేస్తున్నా వీడియో ఎవరికైనా సాయం చేస్తే వీడియోలు తీపించుకుంటారు. ఈ రోజులలో వీడియోలు కానీ ఒక ఫోటో కానీ పెట్టుకుంటారు. కామన్ అది. ఆ చేసేదేదో మీరెందుకు ఎత్తలేరు? మరి తీర్మార్మలని 20,000 చేసింది కాబట్టి నువ్వు 50,000 చేయి. మీ మొఖాలకైతే ఇప్పుడు తీర్మార్మలకి అంత సీన్ లేదని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మీ మొఖాలకైతే ఉంది కదా, మీరు 50,000 తీసుకుపోయి ఇయ్యిరి. మరి ఇప్పటికైనా ₹1,00,000 సాయం చేయరు. మరి బుద్ధి ఉండాలే మాట్లాడడానికి ఆ మాట. ఇంకా పెద్ద జర్నలిస్ట్ అన్నిళ్ళే చేశాను మాట్లాడుతున్నావు. ఇగో ఈమె బాగా బలిసింది అంటున్నావు కదా నువ్వు. ఇలా ఏం మాట్లాడుతుందంటే, ఇగో వీళ్ళు ఏమంటుంది, తీన్మార్మలన నీకు బాగా బలిసింది అంటుంది కదా. తీన్మార్మలన ఆఫీస్కే వస్తా, దమ్ముంటే కాసుకోండి. ఎవడు ఆపిండి నిన్ను? ఎవడన్నా పగ్గాలు కట్టేసి ఆపిరా? నిన్న ఎవడన్నా ఆపిండా? రోజు 8 గంటలకు ఆనే ఉంటాడు మార్నింగ్ న్యూస్లో. నిన్న ఎవడన్నా ఆపుతుండ? మార్నింగ్ న్యూస్ టైంలో మార్నింగ్ న్యూస్ చెప్పకుండానే ఆఫీసులో ఉంటాడు. పేద ప్రజల కష్టాల కోసం ఎవరు వస్తారా? పేదోడు అలా కష్టాలు ఏందని తీర్చడానికి కోసం ఉంటాడు. నీకు తెలియదా ఉంటాడని? ఈ యూట్యూబ్ ఛానల్ ముంగట పొంకరాలు కొట్టడానికి పెద్ద డైలాగ్ చూస్తున్నారా? బాగా బలిసింది అంటున్నావు కదా. ఇగో చూడు ఎవరో బలిసిందని నేను చూపిస్తా. అసలు ఇట్లా మాట్లాడద్దు. ఇగో నువ్వు V6లో పనిచేసేటప్పుడు నువ్వు రావులమ్మ, ఇగో ఇప్పుడు ఎట్లున్నావు చూడు. ఇగో మరి ఎవరినంటారు? మరి ఎవరినంటారు? నువ్వు అన్న సందర్భానికే నేను చెప్తున్నా. ఇగో గిట్లా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే ప్రజల బలంతో ప్రజానాయకుడు అయిండు. ప్రజల కోసం కొట్లాడే నాయకుల మీద అనవసరమైన రాద్ధాంతం చేసి ఏదో పెద్ద ఎత్తున మీద ఏదో హీరోలు అయిపోతాం, లేకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక అధికార పార్టీని కడిగి పారేస్తున్నాం అనే రీతిగా తీర్మార్మలన పైన పడితే బీసీ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు. మీ ఆయన అంటలేడు, ఓసీలను అంటే మీ ఆయన అంటాడు రాములక్క.
మా అగ్రవర్ణాలు మా బీసీల సొమ్మును తిని 77 సంవత్సరాలుగా మా బీసీలకు రావాల్సిన వాటాను దొబ్బి తిని పందికొక్కులాగా దొబ్బి తిని మా బీసీ ప్రజలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను వెనుకకు నెట్టిస్తున్నందుకు బాధతోని మేము మా బాధ వెలగక్కుంటున్నాం. మా తరఫున మా బాధ వెలగక్కుతా ఉండు. అది నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడు బీసీ ప్రజల గురించి. నువ్వు బీసీ బిడ్డవే కదా, మరి నువ్వు మాట్లాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ చోసీలని అంటే అరే మా ఆయన అంటున్నా. మీ ఆయన మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఉంటే ఉండని. కానీ అగ్రకులాలకు సంబంధించిన నాయకులు మా బీసీ ప్రజల ఆకాంక్షను, మా బీసీ ప్రజలకు రావాల్సిన సంపదను పందికొక్కులో దోసుకు తింటా ఉంటే చూస్తూ ఊరుకుంటానికి ఎవరు సిద్ధంగా లేడు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.